వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో, షుగర్ పేషెంట్స్లో ఈ షోల్డర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు. అంతేకాదు షుగర్ వచ్చే ముందు కూడా అలాంటి పెయిన్ అనేది వస్తుంది. ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ చివరి వరకు, ఫింగర్ చివరి వరకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటిది, కండిషన్ ఏంటి, ఎట్లా తగ్గించుకోవాలి, ఫిజియోథెరపీలో దీనికి ఎలాంటి టిప్స్ ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఫ్రోజన్ షోల్డర్ అనేది తెలిసిన అదే, అంటే డయాబెటిక్స్లో మనం చూస్తామా, ఎట్లా ఉంటుంది అసలు అది? డయాబెటిక్స్లో అన్ని స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటున్నాం కదండి. నాన్ డయాబెటిక్స్లో కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా ఫ్రోజన్ షోల్డర్స్ అనేవి బాగా చూస్తున్నాం ఇప్పుడు. సో అంటే స్పెసిఫిక్ ఈ షోల్డర్ దగ్గర ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే, మిగిలిన జాయింట్స్ అంటే లార్జ్ జాయింట్స్, బాల్ అండ్ సాకెట్ జాయింట్స్, హిప్ జాయింట్ కానీ ఇలాంటివన్నీ, అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఏంటంటే మన మూమెంట్కి హెల్ప్ అయ్యే జాయింట్స్ అనమాట. సో అవన్నీ బోన్ టు బోన్ జాయింట్స్. సాకెట్ పెద్దగా ఉంటుంది, బాల్ అనేది దాని సాకెట్ లోపలికి వెళ్తుంది. సో దాంతో ఏంటంటే బోన్ టు బోన్ జాయింట్ కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది ఏం రాదు. ఈ షోల్డర్ టిపికల్గా ఉంటుంది, దాని సాకెట్ చిన్నది, మన హ్యూమరస్ అంటాం, హ్యూమరస్ హెడ్ అనేది పెద్దది. సో ఈ సాకెట్లో ఈ హెడ్ ఫిట్ అవ్వదు. సో అది ఫిట్ అయ్యి జాయింట్ రావడానికి ఈ చుట్టూరు మజిల్స్ అంటాం, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాము. ఈ మజిల్స్ వచ్చి ఈ హ్యూమరస్ హెడ్ని పట్టుకొని ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఫామ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి షోల్డర్ జాయింట్ నాన్ వెయిట్ బేరింగ్ జాయింట్, హ్యూజ్ జాయింట్స్లో. సో ఇక్కడ ఏమైపోతుందంటే మజిల్ టు బోన్ జాయింట్ అయిపోయింది. సో మజిల్ టు బోన్ జాయింట్ అన్నప్పుడు మజిల్ని మనం ఎప్పుడు పనిచేపిస్తూనే ఉండాలి. సో రెగ్యులర్ మనం చేసే యాక్టివిటీస్లో ఇప్పుడు షోల్డర్ మూమెంట్, ఫుల్ మూమెంట్ అనేది రావటం లేదు. సో ఫుల్ రొటేషన్స్ కానీ, సో కంప్లీట్ రొటేషన్స్, కంప్లీట్ రేంజ్ మనం కనీసం వారానికి 2-3 సార్లైనా చేసుకుంటూ ఉంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళలో ప్రధానంగా వచ్చేది కారణము మనకి బ్లడ్లో వచ్చే చేంజెస్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ థిక్నెస్ అనేది చేంజ్ అయ్యి అక్కడికి సప్లై అనేది తగ్గి ఈ అడ్హెషన్స్ లాగా ఫామ్ అవుతుంది. నాన్ డయాబెటిక్స్లో కూడా మూమెంట్ ఎప్పుడైతే మనం ఫుల్ మూమెంట్ రోజువారీ కార్యక్రమంలో ఎప్పుడు ఉండట్లేదు కాబట్టి నార్మల్ వాళ్ళలో కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ ఈ ఇంకొకటి అంటే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఈ షోల్డర్ స్పెసిఫిక్ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైతే అడ్హెషన్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది, అడ్హెషన్ అంటే ఇట్లా అతుక్కుంటాయి అనమాట, అంటే లేయర్స్ లాగా మన బూజు ఎలా కడుతుంది అలాగా మజిల్కి బోన్కి మధ్యలో చిన్నగా బూజు లాగా కట్టడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫుల్ మూమెంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది. సో ఆ ఒక్క పాయింట్ పెయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం షోల్డర్ పైకి లేపుతున్నాం, ఈ చిన్న ఏరియాలో పెయిన్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళాక నొప్పి ఉండదు. సో మనం ఏం చేస్తాము, ఇక్కడే కదా నొప్పి, ఈ నొప్పి అవాయిడ్ చేయడానికి కొంచెం ఇలా పక్కకి తిప్పేసి మూమెంట్ చేసేస్తాం. సో దాన్ని ఏంటంటే మనం పట్టించుకోం. సో అది టిపికల్గా అలాగే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనం పెయిన్ఫుల్ ఆర్క్ అంటాం. సో తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అడ్హెషన్స్ స్లోగా ఫామ్ అవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతసేపు ఈ కంపెన్సేటరీ మూమెంటే అలవాటు చేసుకుంటాం. అది మామూలు అప్పుడు అదేం ఇబ్బంది పెట్టదు. ఓన్లీ మూవ్ చేసినప్పుడు మాత్రమే ఆ కొంచెం యాంగిల్ దగ్గర నొప్పి వస్తుంది, ఇలా పక్కకి జరుపుకొని చేసుకొని లేకపోతే ఇటు సైడ్ నుంచి చేసుకొని అది అలవాటు చేసుకుంటాం. అది ఎప్పుడైతే అడ్హెషన్స్ పెరుగుతాయో స్లోగా మన ఫంక్షన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో స్నానం చేసేటప్పుడు వీపు రుద్దుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అది పక్క నుంచి అలవాటు చేసుకుంటాం. తర్వాత హెయిర్ దూకోవడము ఇలాంటివి ఇబ్బందులు స్టార్ట్ అయినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కొంచెం అప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడే వెళ్ళాలి. అంటే చిన్న నొప్పి అనిపించింది అంటే మిగిలిన నొప్పులు ఎలా ఉన్నా అవి తర్వాత కొంచెం టైం పట్టినా కూడా తగ్గుతాయి. స్పెసిఫికల్లీ ఫ్రోజన్ షోల్డర్ లేకపోతే షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్కి మా దగ్గరకు వచ్చినప్పుడు షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్ కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో ఎట్లా అయిపోతుంది అంటే
పెయిన్ తగ్గితే కానీ మూమెంట్ రాదు, మూమెంట్ వస్తే కానీ పెయిన్ తగ్గదు అన్న లెవెల్లో అయిపోతుంది. సో అందుకని మీకు చిన్న ప్రాబ్లం అనిపించినా కూడా అట్లీస్ట్ మీ కన్సల్టేషన్ ఫీజు పోతే పోయింది కన్ఫర్మ్ చేసుకోవడానికన్నా వెళ్ళండి. ఇక్కడ వరకు పెయిన్ వస్తుంది, ఈవెన్ ఇట్లా కనీసం మూవ్ చేయలేకపోతున్నాము అనేది ఇంకా క్రానిక్ స్టేజా? క్రానిక్ స్టేజ్ ఎట్లా అంటే ఇంకా తల దూకోలేరు, తల స్నానం చేయలేరు. అండ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక లేడీ వచ్చారు, ఆవిడ చాలా పెద్ద జుట్టు ఆవిడది. తల స్నానం చేయలేక, జుట్టు మెయింటైన్ చేయలేక ఆవిడ కంప్లీట్ హెయిర్ కట్ చేసుకొని వచ్చారు. శారీ కట్టుకోలేక కంప్లీట్గా డ్రెస్సెస్కి షిఫ్ట్ అయిపోయారు. సో అంత ఏంటి, ఎందుకండి ఇంత దాకా ఎందుకు ఇబ్బంది పడ్డారు, ముందే ట్రీట్మెంట్కి రావచ్చు అంటే టైం లేదండి అంటారు. ఇప్పుడు చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది. సో అయితే మ్యామ్ వాళ్ళ కోసం అంటే ఫస్టే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఏమైనా టిప్స్ ఉంటాయా తగ్గించుకోవడానికి? అంటే చిన్నగా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడే కంప్లీట్ షోల్డర్ మూమెంట్ అనేది మీ రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఇలా చేసుకొని 90 degrees యాంగిల్ ఇట్లా స్ట్రైట్ లో ఉండాలి. ఇది రొటేషన్స్ చేసుకోవాలి, ముందు నుంచి వెనకకి, వెనక నుంచి ముందుకి. అట్లాగే ఫుల్ మూమెంట్స్ పైకి చేసుకోవడం, తర్వాత ఇట్లా మూమెంట్స్ ఇలా చేసుకోవడం. ఈ మూమెంట్స్ అనేవి రోజువారీ భాగంలో దినచర్యలో భాగంగా చేసుకుంటే మ్యాక్సిమం ఈ షోల్డర్ ఎక్కువ స్టేజ్కి ప్రొలాంగ్ అవ్వకుండా ఆపచ్చు. ఇప్పుడు బాగా నొప్పి వస్తుంది అన్నప్పుడు ఇంకా అది సర్జరీకి వెళ్ళాలా లేకపోతే ఎట్లా? మీరు ఒకవేళ అంటే అడ్హెషన్స్ చాలా ఎక్కువ ఫామ్ అయిపోయి, అంటే ఫిజికల్గా ఇప్పుడు ఎక్కువ అడ్హెషన్స్ ఫామ్ అయినప్పుడు మనం ఫోర్స్ఫుల్గా అడ్హెషన్స్ బ్రేక్ చేసినా ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వటమో లేకపోతే రొటేటర్ కఫ్ మజిల్స్ ఇంజురీ అవ్వటమో జరుగుతాయి. సో అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు సర్జరీ అవసరం ఉండొచ్చు. ఒకవేళ సర్జరీ మీరు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫిజియోథెరపీకి రావాల్సి వస్తుంది. ఫిజియోథెరపీలో దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు కంప్లీట్గా. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా షోల్డర్ పెయిన్ అనేది వస్తూనే ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం చూస్తూనే ఉంటాము. సో ఇట్లాంటి చిన్న చిన్న రెమెడీస్తోని ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా కానీ దానికి బాగా ఎక్సర్సైజ్ చేస్తే అది పట్టేయకుండా ఉంటుంది. సో ఇక్కడ వరకు పెయిన్ వస్తుంది, షర్ట్ కూడా వేసుకోలేకపోతున్నారు, చీర కూడా కట్టుకోలేకపోతున్నారు అన్నప్పుడు ఇక అది వెరీ క్రానిక్ స్టేజ్. అవును. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి వాళ్ళు ఏమంటారంటే మాకు ఇప్పుడే స్టార్ట్ అయిందండి, 10 రోజుల నుంచే ఇబ్బంది పడుతున్నాం, 15 రోజుల నుంచే ఇబ్బంది పడుతున్నాం అని చెప్తారు. కానీ యాక్చువల్లీ ఆ స్టేజ్ రావాలంటే కనీసము 8 months to 1 year టైం పడుతుంది. మీరు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కాపడం పెడితే కూడా అది షోల్డర్ పెయిన్ తగ్గుతుంది అంటారు, వాస్తవమేనా? కాపడం అంటే ఎనీ కైండ్ ఆఫ్ కాపడం మజిల్ పెయిన్ వరకు రిలాక్స్ చేస్తుందండి. మనము స్పెసిఫికలీ మన గల్లుప్పు ఉంటుంది కదా, సముద్రం ఉప్పు, దానికి మన బాడీలో నుంచి నొప్పిని లాక్కునే గుణం ఉంటుంది. సో వేడిలో ఎప్పుడైతే ఈ ఉప్పు వేసి కాపడం పెడతామో చాలా మటుకు మజిల్ రిలేటెడ్ పెయిన్స్ అన్నీ దీంతో తగ్గించేయచ్చు. ఓకే, ఎస్. సో అది ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్లతో పోయే ఇష్యూ అయితే కాదు. ఫిజియోథెరపీ దానికి ఉంటుంది ప్రాపర్గా, అది చేస్తే కనుక తగ్గిపోతుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ ఏదైనా సరే వచ్చిన ప్రతి షోల్డర్ పెయిన్ ఫ్రోజన్ షోల్డర్ కాదు. ఎస్, ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.